అందరూ బాగున్నారా? మనకి సమాజంలో ఎన్ని సౌకర్యాలున్నా దాని యొక్క విలువ మనకి అస్సలు తెలియదు. ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారికి కష్టం యొక్క విలువ తెలుస్తుంది. సో దీనికి రిలేటెడ్ గా నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ షో డియర్ శీర్షిక. అంతకంటే ముందు డియర్ శీర్షిక అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్కతో ఒక పెద్ద పడవలో ప్రయాణిస్తున్నాడు. ఆ కుక్కకి సౌకర్యంగా లేదేమో తెగ మొరుగుతూ అల్లరి చేస్తూ ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు వారికి విసుగొచ్చేసింది. ఆ కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు. తెనాలి రామకృష్ణుడు వచ్చి, మహారాజా తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపులో పెడతాను అని అంటాడు. రాయల వారు సరేనన్నారు. వెంటనే తెనాలి రామకృష్ణుడు ఆ కుక్కను తీసుకుపోయి నదిలో పారేస్తాడు. ఆ కుక్క ప్రాణభయంతో ఈత కొడుతుంది. కాసేపు అయ్యాక ఆ కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పిస్తాడు తెనాలి రామకృష్ణుడు. అంతే, ఆ కుక్క మొరగకుండా అల్లరి చేయకుండా ఒక మూలన ముడుచుకొని పడుకుంది. రాయల వారు ఆశ్చర్యపోయి, ఏం మాయ చేసావు రామకృష్ణ అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణుడు నవ్వి, మహారాజా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు ఉన్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశిస్తూ ఉంటారు. మన కుక్క కూడా అంతే. నీళ్ళలో పడగానే ఇంతకు ముందు అది ఎంత సురక్షితమైన ప్రదేశంలో ఉందో అర్థమయ్యి జ్ఞానోదయం కలిగింది. అందుకే అలా చేయకుండా పడుకుంది అని అంటాడు. నిజమే కదా, నేను కూడా మీతో అదే అన్నాను. తెనాలి రామకృష్ణుడు అన్నట్టే మనం ఉన్న దానితో సరిపెట్టుకోకుండా ఇంకా ఏదో కావాలి అని ఆశిస్తూ ఉంటాము. సో దేనికోసం ఆలోచించకండి, ఉన్న దానితో హ్యాపీగా ఉండండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శీర్షిక. సైనింగ్ ఆఫ్, బై.